రేపు 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. లోక్సభకు ఎల్లుండి తొలి విడత పోలింగ్, ఇవాళ్టితో ముగిసిన ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ లెఫ్ట్ పాలనలో ఈశాన్యం దోపిడీకి గురైంది. ఎన్డీఏ పాలనలోనే త్రిపుర అభివృద్ధి చెందిందన్న మోడీ. తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పశ్చిమ బెంగాల్ ప్రజలకు 10 హామీలు ఇచ్చిన మమత. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నారన్న రేవంత్. ఈవీఎంలు మోడీ తమ్ముళ్లా అని ప్రశ్నించిన తెలంగాణ సీఎం. రేపు లోక్సభ అభ్యర్థులకు బీఆర్ఎస్ బీఫామ్స్, ప్రచార ఖర్చులకు చెక్కులు అందించనున్న గులాబీ బాస్. జగన్ పై దాడి కేసులో కీలక మలుపు, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్న పోలీసులు. కృష్ణా జిల్లా పేడలలో ఎన్డీఏ ఉమ్మడి ప్రచారం, వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన చంద్రబాబు, పవన్. కనుల పండుగగా భద్రాద్రి సీతారాముల కళ్యాణం, అయోధ్య బాలరాముడి నుదుటిని ముద్దాడిన సూర్యకిరణం. కూకట్పల్లిలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. జనసేన అభ్యర్థులకు బీఫామ్స్ అందించిన పవన్, 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్, ఎండల తీవ్రతతో బస్సు సర్వీసులు తగ్గించిన టీఎస్ఆర్టీసీ. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు విమర్శలు, గుక్కెడు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారన్న మాజీ మంత్రి. తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఫిర్యాదు, డీజీపీకి వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ నేతలు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ సందడి, కొనతల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన జబర్దస్త్ టీం సభ్యులు. కోనసీమ జిల్లా మగటపల్లిలో కౌలు రైతుల ఆందోళన, పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతల ఆవేదన. కొత్తగూడెం జిల్లాలో కొత్త తరహా వివాహాలు, శ్రీరామ నవమి సందర్భంగా ఒక్కటైన ట్రాన్స్జెండర్లు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాక్జిల్, అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. రాజేంద్రనగర్ లో రేషన్ బియ్యం పట్టివేత, 17 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్లిన భక్తులు. దుబాయ్లో దంచి కొట్టిన వాన, నీట మునిగిన పలు ప్రాంతాలు.